నంద్యాల జిల్లా బనగానపల్లిలో 3 రోజులుగా సిహెచ్ఓలు నిరసన తెలిపారు. తమను రెగ్యులర్ చేసి జీతాలు పెంచాలని ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణ ముందు మోకాళ్లపై నిలిచి నిరసన తిరిగారు. తాము ఉద్యోగంలో చేరి 6 ఏళ్లైనా తమ బతుకులు మారలేదని ఏపీ ఎంసీఏ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సురేష్ బాబు అన్నారు. పేరుకే తమకు 40,000 జీతమని చెప్పుకుంటున్నామని, కానీ చేతికి వచ్చేది 25,000 మాత్రమే అని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను గుర్తించి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తారు. అమౌంట్ అన్ని కంప్లీట్గా కట్ చేసేసి ఇప్పుడు కూడా మేము ఈ సమ్మెకు రావడానికి గల కారణం ఏంటంటే ఈ మెయిన్ డిమాండ్స్ నెరవేర్చకుండా మాకు బెదిరింపులుగా సోకాస్ నోటీస్ ఇవ్వడము, తర్వాత వచ్చేసి మెమోస్ ఇవ్వడము, మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పడము. ఎక్కడైనా కాంట్రాక్ట్ అనేది ఒక సంవత్సరము లేదా 2 సంవత్సరాలు ఉంటుంది, కానీ మేము 6 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్లోనే నలుగుతూ ఉన్నాము. 3 సంవత్సరాల వరకు మా సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. ఏ జాబ్కి మేము అప్లై చేసుకోకుండా వాళ్ళే మమ్మల్ని ఏమంటారంటే నిర్బంధించారు. వాళ్ళ యొక్క దానిలో 3 సంవత్సరాల నుంచి మేము ఏ జాబ్కి మేము అప్లై చేసుకుంటే చేశారు. మాకు అనుబంధం లేని యొక్క ఇండికేటర్స్ పెట్టేసి మా అమౌంట్ అన్ని కంప్లీట్గా కట్ చేసేసి ఇప్పుడు కూడా మేము ఈ సమ్మెకు రావడానికి గల కారణం ఏంటంటే ఈ మెయిన్ డిమాండ్స్ నెరవేర్చకుండా మాకు బెదిరింపులుగా సోకాస్ నోటీస్ ఇవ్వడము, తర్వాత వచ్చేసి మెమోస్ ఇవ్వడము, మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పడము. ఎక్కడైనా కాంట్రాక్ట్ అనేది ఒక సంవత్సరము లేదా 2 సంవత్సరాలు ఉంటుంది, కానీ మేము 6 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్లోనే నలుగుతూ ఉన్నాము. 3 సంవత్సరాల వరకు మా సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. ఏ జాబ్కి మేము అప్లై చేసుకోకుండా వాళ్ళే మమ్మల్ని ఏమంటారంటే నిర్బంధించారు. వాళ్ళ యొక్క దానిలో 3 సంవత్సరాల నుంచి మేము ఏ జాబ్కి మేము అప్లై చేసుకుంటే చేశారు. మాకు అనుబంధం లేని యొక్క